హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లైక్ సౌమ్యాస్ వ్లాగ్స్ అండ్ వన్ మోర్ వ్లాగ్ అండి. ఇవాళ ఏంటంటే స్పెషల్ బ్యాచిలర్ గోంగూర చికెన్ మా హస్బెండ్ గారి స్టైల్లో అండి. 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నారు, నేను చేస్తాను అని. సో ఇవాళకైతే కుదిరింది. సో ఆల్రెడీ మేము టేస్ట్ చేసి మరి వీడియోని అప్లోడ్ చేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టమోటాలు అలాగే 4-5 వరకు ఆనియన్స్ కూడా పడతాయండి. అలాగే పుదీనా, కొత్తిమీర 5-6 వరకు పచ్చిమిర్చి అండి. అలాగే ఒక కట్ట గోంగూర అనేది పడుతుంది. సో పుదీనా, కొత్తిమీర 5 రూపీస్ కన్నా సరిపోతుంది. ఇలా తీసుకున్న టమోటాస్ని, ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకోవాలి. పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే 1 కేజీ వరకు చికెన్ అయితే పడుతుంది. ఇలా ఈ కర్రీ కోసం కావాల్సిన పౌడర్స్ వచ్చేసి కారము, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, సాల్ట్, ఆయిల్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా బాండలు పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని అందులో వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకొని బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా అందులో వేసుకోవాలండి. టమోటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని, టమోటాస్ని బాగా వేగనివ్వాలి. ఇది ఎంత బాగా వేగితే కర్రీ అనేది మనకు అంత టేస్ట్ ఉంటుందండి. స్టార్టింగ్లో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది మనం వేసుకుంటున్నాం. సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 to 5 మినిట్స్ వరకు కూడా మనం ప్లేట్ పెట్టుకొని బాగా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత ఒకసారి చూసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల పాటు నిలువ ఉండేకి నేను ఒక వీడియో చేశానండి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కూడా చూసేసేయండి. ఇలా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం వేసుకుంటాము. ఇలా వేసుకున్న తర్వాత కర్రీని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కర్రీని అనేది కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టమోటాలు బాగా వేగిన తర్వాత మనకి కొంచెం ఆయిల్ తక్కువ వాడుతున్నాం కాబట్టి అడుగు అనేది అంటుతుంది. అలా అడుగు అంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పౌడర్స్ అనేటివి ఇప్పుడు ఈ కర్రీలోకి వాడాల్సి వస్తుందండి. చికెన్ మసాలా, గరం మసాలా, పసుపు, కారం. పసుపు హాఫ్ స్పూన్, చికెన్ మసాలా, గరం మసాలా 2 స్పూన్స్, అలాగే మేము కారం కూడా 2 స్పూన్స్ వేసుకున్నామండి. యాక్చువల్లీ స్టార్టింగ్లో మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. సో మీరు మీ స్పైసీకి తగినట్టు కారం అనేది వేసుకోవాల్సి వస్తుంది. మేము కొంచెం స్పైసీగా తింటాం. మీరు మీ టేస్ట్కి తగినట్టు 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పౌడర్స్ అన్నిటిని కలుపుకొని ఒక ఫుల్ గ్లాస్ వరకు అనేది వాటర్ మనం తీసుకోవాల్సి వస్తుందండి. యాక్చువల్లీ 1 గ్లాస్ లేదా 1.5 గ్లాస్ కూడా పడుతుంది. అంటే కర్రీ మనకి దగ్గరగా కావాలంటే 1 గ్లాస్ సరిపోతుంది. కొంచెం పల్చగా కావాలనుకుంటే 1.5 వరకు కూడా మనం వాటర్ అనేది తీసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 to 6 మినిట్స్ వరకు ఇలా కర్రీ బాగా వేగిన తర్వాత మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్న గోంగూర ఉంది కదండి. గోంగూరని, అలాగే పుదీనాని, అలాగే కొత్తిమీరని కూడా ఇందులోనే వేసుకొని మనం కర్రీలోకి కలుపుకోవాలి. ఇలా కర్రీలోకి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము స్టార్టింగ్లో సాల్ట్ అనేది హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదండి. సో కర్రీకి ఇంకొకసారి సాల్ట్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూస్తే 1.5 స్పూన్ వరకు కూడా సాల్ట్ అనేది పడేలా ఉందండి. సో ఈ కర్రీకి కంప్లీట్గా మనం 2 స్పూన్స్ వరకు సాల్ట్ అనేది వాడాము. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కర్రీని అనేది బాగా కలుపుకోవాల్సి వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత కర్రీని ఒక
5 మినిట్స్ వరకు మళ్ళీ బాగా వేగనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కర్రీ ఈ స్ట్రక్చర్‌లో అనేది కనిపిస్తుంది. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో? ఇలా కర్రీ ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం శుభ్రపరచుకున్న 1 కేజీ చికెన్ ఉంది కదండీ! చికెన్ ఇందులో వేసుకొని ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాల్సొస్తుంది. ఒక 2-3 మినిట్స్ వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్‌ని అలాగే మసాలాని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనము చికెన్ బాగా ఉడకనించుకోవాలి. చూస్తే మనకి ఇలా ఉంటుందండి. చూస్తున్నారా ఎంత బాగా ఉడికిపోయిందో కర్రీ. ఒకసారి బాగా ఇలా కలుపుకొని మనకి చికెన్ రెడీ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఇలా ఒక పీస్ తీసుకొని స్పూన్‌తో కట్ చేసుకున్నామనుకోండి, బాగా ఈజీగా కట్ అయిపోయిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. ఈ హాఫ్ అన్ అవర్‌లో రవి మజ్జిగను కూడా రెడీ చేసేసుకున్నారు. సో, ఒక మంచి బౌల్ తీసుకొని రెడీ అయిన కర్రీని అందులోకి షిఫ్ట్ చేసుకోవటమే. మీకు కావాలనుకుంటే కాజును కూడా ఇందులో వేసుకోవచ్చండి. బాగుంటుంది టేస్ట్. బటర్‌లో వేయించుకొని కాజును కూడా ఇందులో వేసుకోవచ్చు. లేదనుకుంటే నార్మల్‌గా కూడా మాలాగా కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవచ్చు. సో, ఇదండి ఇవాల్టి కర్రీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.